ఇటు ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం చేసింది. ఆంక్షలు, వాణిజ్య ఒప్పందాల ప్రలోభాలతో బెదిరించి భారత్ ను కాల్పుల విరమణకు ట్రంప్ ఒప్పించాడంటున్నారు. ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ ఏం చెప్తారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ప్రశ్నించారు. అమెరికా ఒత్తిడితో దేశ భద్రతను తాకట్టు పెట్టారా అని నిలదీశారు. అమెరికా అధ్యక్షుడే యుద్ధాన్ని ఆపారా అని జయరాం రమేష్ కేంద్రాన్ని అడిగారు. ఇటు ట్రంప్ వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే జయరాం రమేష్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇటు జయరాం రమేష్ అయితే కేంద్రాన్ని అడుగుతున్నారు. అసలు మీరేం చెప్తారు? అమెరికానే యుద్ధాన్ని ఆపిందంటూ దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? భాగంగా భారత్ చేపట్టినటువంటి యుద్ధం ఏదైతే ఉందో పాకిస్తాన్ పైన, దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగా ఇటు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు జయరాం రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన నిలదీశారు. అంటే ట్రంప్ చెప్పిన ఏ విధంగా ఆయన యొక్క యుద్ధానికి సంబంధించి ఆపేయమన్నారు, ఏంటి అనే దానిపైన క్లారిటీ ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ట్రంప్ ఆంక్షలు మాత్రం వాణిజ్య ఒప్పందాల ప్రలోభాలతో బెదిరించి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని వెంటనే ఆపేయాల్సిందని భారత్ పైన ఒత్తిడి తెచ్చారు. అందుకు ట్రంప్ వ్యాఖ్యలకు తలొగ్గి భారత్ కూడా ఈ యొక్క యుద్ధాన్ని ఆపేసిందనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. సో మరి చూడాలి మరి ఏం సమాధానం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ వ్యాఖ్యల పట్ల ఏం సమాధానం ఇస్తుందనేది కూడా తెలియదు. అంటే ఏం సమాధానం అంటే ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అయ్యారు అనేది ఒక చిన్న ప్రశ్న. ఎందుకంటే మొత్తంగా యొక్క టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో పెహల్గాం లో వాళ్ళు వచ్చి భారత పౌరులను 25 మందిని పట్టుకుని, మొత్తం 25 మంది భారత పౌరులు, ఒకరు నేపాల్కి చెందిన వారు, మొత్తం 26 మందిని పట్టులు పెట్టుకున్నారు. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది మనం కేసు నమోదు చేసాము. నమోదు చేసిన తర్వాత ఎన్ఐఏ కేసు నమోదు చేసింది, మొత్తం విచారణ చేపట్టింది. అయితే పాకిస్తాన్ నుంచి, అంటే ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క ఉగ్ర స్థావరాలను గుర్తించిన తర్వాత ఆ ఉగ్ర స్థావరాల నుంచి నేరుగా భారత్ వైపుకి వచ్చి ఈ యొక్క వాటికి పాల్పడుతున్నారు. అంటే ఈ యొక్క టెర్రరిస్టులకు సంబంధించినటువంటి బరితెగింపులు చేస్తూ ఈ యొక్క కాల్పులకు తెగబడుతున్నారు అనేది కూడా మనకు ఒక స్పష్టత వచ్చింది. దానిలో భాగంగా ఈ యొక్క ఉగ్ర స్థావరాలను టార్గెట్ గా చేస్తే మనం దాడులు చేశాం. దాని పేరు ఆపరేషన్ సింధూర్ అని కూడా పేరు పెట్టారు. సో May 7 తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను టార్గెట్ గా చేసుకొని ఆ యొక్క ప్లేస్ లో దాడులు చేశాం. అయితే ఈ యొక్క అది కాస్త చిరికి గాలి వాడినట్టుగా అది కాస్త యుద్ధానికి దారి చేస్తుంది. అంటే మనం ఓన్లీ ఉగ్రస్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తే పాకిస్తాన్ నేరుగా మన పైన ఈ యొక్క ఎల్ఓసి ప్రాంతాలలో పాఠశాలల పైన, అదేవిధంగా జనావాసాల పైన టార్గెట్ గా చేసుకొని దాడులకి పాల్పడింది. దానిలో భాగంగా 13 మంది అమాయకులు చనిపోయారు, ఒక 2 ఆర్మీ జవాన్లు చనిపోయారు, ఒక BSF ఎస్ఐ చనిపోయారు. సో అక్కడక్కడ కొంత మనకి ఆస్తి నష్టం జరిగింది. సో దాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకుంది. భారత్ ఆర్మీ సైన్యం చాలా సీరియస్ గా తీసుకుంది. చాలా కీలకమైన సమావేశం ఇటు భారత విదేశాంగ శాఖ నిర్వహించింది. అంటే సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ కి గట్టి గుడ్డి చెప్పే విధంగా ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగా ఇటు లాహోర్, అదేవిధంగా కరాచీ లాంటి ప్లేస్ ను టార్గెట్ గా చేసుకొని, అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి మెయిన్ ఎయిర్ బేస్ ను టార్గెట్ గా చేసుకొని భారత్ దాడులు చేసింది. దానిలో భాగంగా పాకిస్తాన్ పూర్తిగా ఆస్తి నష్టం ప్రతిష్ఠ జరిగింది. అప్పుడు పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది. దానిలో భాగంగా కాళ్ళ బేరానికి వచ్చిన తర్వాత ప్రదేశం ఆస్తి నష్టం జరుగుతుందని పాకిస్తాన్ గుర్తించిన తర్వాత మన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తోటి పాకిస్తాన్ ప్రధాని ఎవరైతే ఉన్నారో షెహబాజ్ షరీఫ్ అనేక సార్లు ఈ యొక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడి ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ కి భారత్ మధ్యవర్తిత్వం వహించండి, భారత్ మా పైన ఇటు పడుతుంది కాబట్టి సో భారత్ యొక్క కాల్పుల ఉల్లంఘనకు సంబంధించి కొంచెం ఇరమింప చేసేలా మీరు మధ్యలో ఇన్వాల్వ్మెంట్ కాండి అని చెప్పేసి చెప్పడంతో అమెరికా
ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత మన పైన కొంత మరి చూడాలి మరి ఎందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అనేది కూడా మనకి ఆల్రెడీ స్పష్టతను ఇచ్చారు. అంటే యుద్ధం కాస్త పెద్దగా అయిపోతే చాలా ప్రమాదం జరుగుతుందనే దానిపైన కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే మనము ఎక్కడైతే ఉగ్రస్థానాలు ఉన్నాయో వాటిని టార్గెట్గా చేసుకొని దాడులు చేశాం. కానీ పాకిస్తాన్ నేరుగా మనపైన దాడులకి పాల్పడిన విషయం ఆ విషయం అన్ని ప్రపంచ దేశాలు కూడా చూశాయి అనేక సార్లు. ఎందుకంటే వాస్తవంగా ఈ మధ్యవర్తిత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వహించిన ఖచ్చితంగా ఈ యొక్క సీజ్ కట్టుబడి ఉండడం ఈ రెండు దేశాల ప్రకటన చేశాయి. అది చాలా సంతోషదగ్గ విషయం అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అంటే మొదటిగా ఆయన ఈ యొక్క రెండు దేశాల ప్రధానితోటి అంటే మన భారత్ ప్రధాని నరేంద్ర మోడీ తోటి అదేవిధంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తోటి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన తర్వాత భారత విదేశాంగ శాఖతో మాట్లాడిన తర్వాత పాకిస్తాన్ విదేశాంగ శాఖతో మాట్లాడిన తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క సీజ్ ఫైరింగ్ సంబంధించి రెండు దేశాలు కూడా కట్టుబడి ఉంటాయని ప్రకటన చేశాయి. ఇది చాలా సంతోషదగ్గ విషయం అని చెప్పేసి కూడా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దాని తర్వాత మనం వెంటనే ఒక సీజ్ ఫైరింగ్ సంబంధించి కట్టుబడి ఉన్నాం. కానీ పాకిస్తాన్ మరోసారి సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు పాల్పడి భారత్ వైపున కాల్పులు జరిపింది. ఈ విషయాన్ని కూడా మనం ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా మనం ప్రపంచ దేశాలకు తెలియజేశాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అంటే మన దేశంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి సో అందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేస్తున్నారు. అంటే ఏంటి, ఎందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఎందుకు ఆయన చెప్పిన తర్వాత ఆయన చెప్పగానే మనం యుద్ధం ఎందుకు ఆపేశాం అనేది కూడా దాని సమాధానం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చెప్పాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా ఈ యొక్క ఆంక్షలు ఎందుకు పెట్టారు భారత్ వైపున, అంటే ఈ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించినటువంటి ప్రలోభాలతో ఎందుకు బెదిరించారు అనేది కూడా ఒక స్పష్టమైన నిర్ణయం దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కూడా జయరాం రమేష్ అయితే డిమాండ్ చేశారు. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. Ceasefire to stop the escalating violence between India and Pakistan, and I used trade to a large extent to do it. I said, fellas, come on, let's make a deal. Let's do some trading. Let's not trade nuclear missiles. Let's trade the things that you make so beautifully. And they both have very powerful